మొదటి రౌండ్ పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు 8,924 ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ పార్టీకి. ఇక బీఆర్ఎస్ పార్టీకి 8,864, కేవలం 62 ఓట్ల మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబడుతోంది. సో 8,924 ఓట్లు కాంగ్రెస్ కి, 8,864 ఓట్లు బీఆర్ఎస్ కి, అండ్ ఓవరాల్ గా లీడ్ వచ్చేసి 62. ఇక బీజేపీ రిజల్ట్స్ అనౌన్స్ కావాల్సి ఉంది. సో ప్రజెంట్ మనతో పాటుగా మాజీ మంత్రి పుష్పలీల గారు ఉన్నారు, మాట్లాడుతున్న వాటితో పాటుగా. ఎస్ పుష్పలీల గారు, కాంగ్రెస్ ఆధిక్యం కనబడుతోంది కానీ చాలా తక్కువ మార్జిన్, 62 ఓట్లతోనే మార్జిన్ కనిపిస్తోంది. మొదటి రౌండ్ లో షేక్పేట్ డివిజన్ కి సంబంధించి 8,926 ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపు పోలయ్యాయి. ఎక్కువగా మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతం, మీకు ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఉంటుందని ఆశించారు కానీ అక్కడ రిజల్ట్ రూపంలో చూస్తే చాలా తక్కువ మార్జిన్. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీకు షేక్పేట్ లాంటి మైనార్టీస్ డామినేటింగ్ ఏరియాలోనే కొంత తక్కువ మార్జిన్ కనిపించింది. సో కమింగ్ బ్యాక్ టు ఇంకా ఇతర డివిజన్లకు పోతే ఎలా చూడాలి? మైనార్టీ ఓట్ల కాదు, అక్కడ మెజారిటీ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది. ఎందుకంటే బాగా డబ్బులన్నీ జనాల దగ్గర నుంచి దోచుకున్న డబ్బుల్ని మళ్ళీ పెట్టి పంచడానికి తిరిగే వాళ్ళు ఒకరైతే, ఇంకొకరు అయితే అసలు అక్కడ బేస్ కూడా లేదు. బీజేపీ వాళ్ళు వచ్చేసి హంగామాలు చేసేసి అసలు ఈ మైనార్టీలను ఓడగొట్టాలి, కాంగ్రెస్ ని గెలవద్దని ఇంటెన్షన్ తో చేశారు తప్ప వాళ్ళకు ప్రజల సంక్షేమం గురించి తెలియని వాళ్ళు, చేయని వాళ్ళు. సో దానికి మనం చూసుకుంటే మెజారిటీ చాలా బార్డర్ లో ఉంది అని మీరు అంటున్నారు. గెలుపు ఒక్క ఓటుతో కూడా గెలిపానండి. ఒక ఓటుతో పార్లమెంట్ ని మనం ఉన్న సభలలోనే మనం చేసాము. సో ఇక్కడ గెలుపు ఓటర్లు అనేది ప్రెస్టేజ్. ఇక్కడ అది ఒకటి వచ్చేదా, మెజారిటీ తగ్గిందా, మైనార్టీలు మాకు సపోర్ట్ చేశారా లేదా అనేది దానికి చాలా కోణాల్లో ఆలోచించాల్సి వస్తుంది. సో అది ఏదేమైనా మనకు వేసిన వాళ్ళంతా మన వాళ్ళు, వేయని వాళ్ళు కూడా మన వాళ్ళే.